థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్. నమస్తే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ట్రైలర్ చూసారు, అందరూ పాటలు విన్నారు, చాలా బాగున్నాయి. చాలా రోజులు చాలా ఆహ్లాదకరంగా ఒక పండుగ వాతావరణం లాగా ట్రైలర్ కూడా అలాగే, సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అసలు ఈ బ్రహ్మోత్సవం అనే థాట్ ఎలా వచ్చింది, అసలు సినిమా దేని గురించి? బేసికల్గా ఏంటంటే బ్రహ్మోత్సవం టైటిల్ పెట్టడానికి కారణం సినిమా అంతా సెలబ్రేషన్స్ ఉంటాయండి. సినిమా అంతా సెలబ్రేషన్స్, అలా రకరకాల వేడుకలు అన్నీ ఉంటాయి. ఇంకా సెలబ్రేషన్గా పీక్ బ్రహ్మోత్సవం కదా, సో ఫైనల్గా అక్కడికే కదా మొత్తం అందరూ వెళ్ళాల్సింది. సో ఆ ఉద్దేశంతో యాప్ట్గా ఉంటుంది కొంచెం అని పెట్టాను. అంటే ఈ కథని చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా సడన్గా వచ్చిన ఆలోచన అంటారు అది? ట్రావెల్ అవుతాయి కదా, వస్తుంది సడన్గా. అంటే ఇదివరకు ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం మంచి ఫ్యామిలీ డ్రామా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ డ్రామానే, కానీ ఇంకా రేంజ్ పెరిగిందనమాట. సో ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ మేజర్ చేంజ్ వచ్చింది? మేజర్ చేంజ్ ఏంటంటే అది ఒక నేటివిటీ అండి. మిడిల్ క్లాస్లో ఉన్న చిన్న చిన్న ఉంటాయి కదండి, ఒకలా ఉంటారు, ఒక్కొక్కలా ఉంటారు ఒక ఇంట్లోనే. అలా అన్నతమ్ములు పెట్టి అది చేసిన కథ అంతా అది వేరు, ఆ సెటప్ అంతా. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్, ఇంట్లో ఎక్కువ మంది. సో ఆ నలుగురు ఉండటంలో ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసాను, దాన్ని చెప్దామని వచ్చిన ప్రయత్నం చేశాను అనమాట. ఈ సినిమా చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు సార్. మహేష్ బాబు గారి దగ్గర నుంచి సత్యరాజ్ గారు. సో ఇది ఒక ఫాదర్ సన్ ఎమోషన్ మీద కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని విన్నాను. అలాగే రేవతి గారు, జయసుధ గారు లాంటి వెటరన్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. మీరు ఒక్కరే ఇంత పెద్ద మల్టీ స్టార్ 2 సార్లు చేసినట్టు అయిపోయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అది వాళ్ళు సహకరిస్తేనే ఇది పాసిబుల్ అవుతుందండి. బేసికల్గా ఏంటంటే వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం, ఎందుకంటే ఒక షార్ట్ తీయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒకేసారి 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కోఆర్డినేషన్ అదంతా వాళ్ళు హెల్ప్ చేయబట్టే, వాళ్ళు కొంచెం సహకరించబట్టే అది పాసిబుల్ అయింది. రైట్. మీ ఫేవరెట్ సీన్ ఏంటి సార్ సినిమాలో? అలా ఉంటుంది, సినిమా అంతా ఫేవరెట్గా ఉంటుంది. అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఈ సినిమాతో మొత్తం ఇంకో రేంజ్కి వెళ్ళిపోద్ది సినిమా అని, అలా అది చూసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసి జరిగింది. రైట్. మీరు రత్నవేలు గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు. సో మీ ఇద్దరి మీద డిస్కషన్స్ దేని గురించి ఎక్కువ ఉండేవి? అంటే కలర్, సినిమా ఇలా ఉండాలి నాకు, అలానే డిస్కషన్స్ అయ్యాయి మీ ఇద్దరి మధ్య? ఓవరాల్గా ఈ జానర్ ఆఫ్ ద ఫిలిం వచ్చి మొత్తం ఫ్యామిలీ, లవ్ అన్నీ కలిసి ఉంటాయి కదండి. సో ఓవరాల్గా ఏంటంటే అది నేను సెలబ్రేషన్ చెప్పాను చూసారా, అది ఉండాలండి, ఒక ఉత్సవంలా ఉండాలి మొత్తం. ఏ ఫ్రేమ్ చూసినా అలాగా ఉండాలనేది మెయిన్ డిస్కషన్ అండి. రైట్. ట్రైలర్లో ఆ జర్నీ అన్నారు కదా, మధ్యలో చాలా పోర్షన్స్ నార్త్ ఇండియాలో కూడా షూట్ చేశారు. అవునండి. సో అంటే హరిద్వార్ని ఏదైనా పర్పస్ కోసం వెళ్తారా, లేకపోతే అదేనా జస్ట్ బై ఛాన్స్ అక్కడికి వెళ్ళారా? అంటే అది కరెక్ట్గా ఏదో మహాశివరాత్రి రోజు అక్కడికి వెళ్ళారని విన్నాను, అది హరిద్వార్ దగ్గరికి. అవునండి. సో అదేనా స్పెషల్ రీజన్ ఉందా దాని వెనుక? ఏం లేదండి, షూట్ కథలో అదొక పార్టు. సో అందుకని అక్కడికి ఆ టైంకి కరెక్ట్గా రావటం అలా జరిగింది. మీరు మహేష్ గారితో సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు సీతమ్మ వాకిట్లో. 3 ఏళ్ళు అయిపోయాయి. సో అప్పటికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ చూసారా, అంటే డిఫరెన్స్? కానీ అసలు మీ డిస్కషన్స్ దేని గురించి ఉంటుంది? అది సినిమా గురించి అని అర్థమైంది, బట్ సినిమాలో దేని గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు మీరు? అంటే ఓవరాల్గా అన్నీ ఉంటాయి కదా సార్, ఇప్పుడు సినిమా అలాగే కథ ఉంటుంది, అన్నీ ఎవ్రీథింగ్. రైట్. సో అతనిలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి ఒక యాక్టర్గా? చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఆయన పేషెన్స్ అన్నీ ఆల్మోస్ట్. మీకు ఫస్ట్ సినిమా నుంచి ఒక చాలా మంచి రైటర్గా కూడా మంచి గుర్తింపు వచ్చింది సార్, లైక్ ఇండస్ట్రీలో కానీ బయట ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు. సో మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు ఎక్కువ చదవడం, లేకపోతే అది ఆటోమేటిక్లీ అది న్యాచురల్గా వచ్చిందంటారు? అది అంటే ఒక అభిరుచి, రాయటం అనేది ఒక ఇంట్రెస్ట్, అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందండి. మీరు అన్నట్టు పుస్తకాలు చదవటం, వినటం, ఇంకా అలా 1 by 1 డే బై డే వస్తూ ఉంటుంది కదా సార్, ఇంకా అలా ఇంప్రూవ్ అయింది అంతే. రైట్ సార్, రైట్. సో సమంత గారు, కాజల్, ప్రణీత, లీడింగ్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు సినిమాలో. సో మొన్న ఈ మధ్య మేము సమంత గారిని ఇంటర్వ్యూ చేస్తే తను అన్నారనమాట, ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామాతో పాటు రొమాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగా ట్రైలర్లో కూడా కాజల్తో, సమంతతో లవ్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్ సార్? అంటే
వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి. అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి అండి ఏదనుకున్నా కొంచెం ఈజీగా గ్రాస్ప్ చేస్తారు, తొందరగా ఇవ్వగలుగుతూ ఉంటారు. సో అది ఎలాంటి ఎమోషన్ అయినా కానీ చాలా ఈజీ అవుతూ ఉంటుంది. కాజల్ కానీ, సమంత కానీ, ప్రణీత కానీ. మీకు కొన్ని డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సార్. లైక్ జీవితం అనేది పంచుకోవడం కాదు, ఒకరినొకరు కలిసి ఉండడం, అలాంటివన్నీ ఏంటి సార్? అంటే ఎప్పుడూ ఆలోచించినవా లేకపోతే అప్పటికప్పుడు తట్టేసి? లేదు, కథ అనుకున్నప్పుడు, కథ రాసుకున్నప్పుడు డైలాగ్ అది పర్టికులర్ ఆ సీన్లో ఏదో చెప్పాలనేది ఉంటుంది కదండి, ఏంటి సెంట్రల్ కానీ అలాంటి టైంలోనే ఒకటి అదే దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి 4-5. ఇది బెటర్గా ఉంది కదా, ఇది సూట్ అవుతుంది, అలా రాసుకోవడం. రైట్ రైట్. ఒక ఆన్ యావరేజ్ ఎంత టైం పడుతుంది సార్ మీరు ఒక స్క్రిప్ట్ కరెక్ట్గా వచ్చింది నాకు? అంటే ఈ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ అంటారా? ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ లాక్ చేయడానికి మీకు ఏమన్నా 3 months 5 months ఉంటుందండి. ఒక 8 months వరకు ఉంటుంది. 8 months వరకు పడుతుంది. ఫైనల్ మ్యూజిక్ నాయుడోర్ ఇంటికాడ, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. చాలా మందికి బాలా త్రిపురవేణి ఆ సాంగ్ చాలా నచ్చినట్టు. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? నాకంటారా టైటిల్ సాంగ్ బ్రహ్మోత్సవం బాగా నచ్చుతుంది. రైట్ సార్, రైట్. సో ఫైనలీ సినిమా May 20th రిలీజ్ అవుతుంది. మీ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వెళ్ళే ముందు మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ తరఫు నుంచి చిన్న మెసేజ్. ఓకే, అందరూ May 20వ తారీఖున సినిమా వస్తుంది. అందరూ ఇంటికి బాగా చక్కగా చూసి ఆనందించండి. బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సార్.